అడవిలో నుంచి నడుస్తున్న ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీలో కనుక ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ రమ్య. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, క్రాఫ్ట్స్ అండ్ వాట్ నాట్. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒక ట్రావెల్ బ్లాగ్ అని జస్ట్ వన్ డే ట్రిప్, ఒక ట్రావెల్ బ్లాగ్ అని చెప్పొచ్చు. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఈ ఎండలకి అసలు పిల్లల్ని బయటికి ఎక్కడికైతే తీసుకెళ్ళలేదు. సో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే ఈరోజు వెళ్ళబోతున్నాము. మేబీ అది పిల్లలకి ఇంట్రెస్టింగ్ ఉంటుందో లేదో అనేది నేను అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నేను తర్వాత ఎండ్ వరకు మీరే చూస్తారు. ప్లేస్ కూడా ఇప్పుడు వీడియోస్ లో చాలా వైరల్ అవుతుంది. సో అక్కడికే వెళ్దామని అయితే ప్లాన్ చేసినాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము. మీరందరూ కూడా నాతో పాటు వచ్చేసేయండి. మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ప్రతిదీ మీతో షేర్ చేస్తాను. అండ్ మీకు గనక నా వీడియోస్ అని నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేసేయండి. సో దట్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేయడానికి. అయితే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి నుంచి అక్కడ ప్లేస్ కి అయితే 1 hour జర్నీ, ఈజీగా 1 hour అయితే చూపిస్తుంది. సో ఇంకా కార్యక్రమాన్ని చిన్నబాబు అయితే పడుకున్నాడు. అయితే మీకు శ్రీనికని చూపాను ఎలా రెడీ అయిందో. శ్రీనిక హాయ్. ఇక ఆ ప్లేస్ కి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8 o'clock 9 o'clock అలా వెళ్తే కొంచెం బాగుంటుంది అని విన్నాను. కానీ మేము చాలా లేట్ వెళ్తున్నాం. మేము వెళ్ళేసరికి అక్కడ లంచ్ టైం అయిపోతుంది. సో మేబీ అంతలా ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో లేదో నాకైతే తెలీదు. కానీ ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇంకెంత లేట్ అయినా కూడా వెళ్దామని అనుకుంటున్నాము. చూద్దాం, అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను నేను వీడియో ఎండ్లో మీరు ఏ టైంకి వెళ్తే అక్కడికి బెస్ట్ అనేది. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. మంచిగా అక్కడ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చెప్తున్నాను కదా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అసలు. ఎందుకంటే చాలా వీడియోస్ అయితే చూసిన ప్లేస్ గురించి. మేబీ దాని వల్ల చాలా ఎక్సైట్మెంట్ ఉందేమో నాకు. అక్కడికి వెళ్ళినాక చూడాలి అసలు నిజంగా నా ఎక్సైట్మెంట్ కి వర్తో లేదో. మేము ఇంత 1 hour జర్నీ చేసి వెళ్ళడం వర్తో లేదో అక్కడికి వెళ్ళినాక చూద్దాం. నేను ఇక్కడ మార్నింగ్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. సో నా కోసం అయితే రాగి అంబలి చేసుకున్నాను. ఇక్కడ అదే తాగుతున్నా. సమ్మర్ కదా, డ్రింక్స్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఇంకా ఇది తీసుకుంటే లంచ్ వరకు అసలు ఆకలేదు, మంచి హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అంబలి అయితే తాగుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మన ప్లేస్ కి అయితే మనం రీచ్ అయిపోయినాము, డెస్టినేషన్ కి. రోడ్ కొంచెం బాగాలేదు, ఒక 1 kilometer రోడ్ అయితే కొంచెం బాగాలేదు. సో చూస్తున్నారు కదా, కచ్చే రాస్తే మనం వచ్చిన ప్లేస్ ఇదే. వీళ్ళు ఎంతమందికి ప్లేస్ తెలుసు కామెంట్ చేయండి. నేను ఈ ప్లేస్ కి రావడం అయితే ఫస్ట్ టైం. నాకు కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా అవన్నీ మీతో షేర్ చేసుకోవడం ఇంకా ఇంట్రెస్ట్. అంతే కదా, మన ఛానల్ అంటే ఓన్లీ ఫుడ్, కుకింగ్, ఎంటర్టైన్మెంటే కాకుండా ట్రావెల్ కూడా. కాబట్టి మీకోసం ఒక మంచి ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా, చూసేయండి. ఫైనలీ మనం అనుకునే డెస్టినేషన్ అయితే వచ్చేసినాము. చెప్పిన కదా 1 hour పడుతుంది. 1 hour అయితే పట్టింది మాకు. ఇది అన్నారంలో ఉంది. ప్లేస్ వచ్చేసి కచ్చే రాస్తే. లోపలికి వెళ్ళాక చూపిస్తా, మంచి ఎక్స్ప్లోర్ చేస్తా. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళాక నా ఎక్సైట్మెంట్ కి వర్త్ ఉందో లేదో. కమ్ ఆన్, లెట్స్ గో. ఫుల్ ఎండ ఉంది. మంచి ఆఫ్టర్నూన్కి వచ్చినాం మేమైతే. 1 అవుతుంది ఎగ్జాక్ట్గా టైం. ఎప్పుడో మార్నింగ్ రావాల్సింది, ఇప్పుడు వచ్చినాం మేము. ఎండ అయితే మామూలుగా లేదు గైస్. అసలు ఎగ్జాక్ట్ 1 o'clock వచ్చినాం మేము. మార్నింగ్ ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు 1కి వచ్చినాము. లెట్స్ సీ లోపల అసలు మనకు కావాల్సిన ప్లేసెస్ ఉండగలుగుతాయో లేదో, అండ్ మనం ఎక్స్ప్లోర్ చేస్తామో లేదో. శ్రీనిక కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉందంట. చూద్దాం. మా చిన్నబాబు కరెక్ట్ ఇక్కడికి వచ్చినాక వేసినాడు.
ఫుల్ నిద్రలో ఉన్నాడు ఆయన కూడా. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ పర్ హెడ్ 600 అయితే ఛార్జ్ చేస్తారు. బిలో 5 years చిల్డ్రన్స్ కి అయితే ఎలాంటి టికెట్ అయితే లేదు. సో మేము ఇక్కడ ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకోగానే మన హ్యాండ్స్ కి అయితే ఇక్కడ ఒక బటర్ఫ్లై స్టాంప్ అయితే వేస్తారు హ్యాండ్స్ పైన. సో మా పాపకి 2 హ్యాండ్స్ పైన వేసినారు. ఇంకా మేము కూడా స్టాంప్స్ వేయించుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎంట్రన్స్ లోనే క్యాంటీన్ అయితే ఉంటది. మేము లంచ్ అయితే మొత్తం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినాక చేసినాము. అది కూడా వీడియోలో తర్వాత చూపిస్తాం. ముందైతే మనం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ ప్లేస్ ఏంటనేది మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇది ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్. అసలు చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బర్డ్స్, రెప్టైల్స్, ఫిషెస్ ని లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. శ్రీనిక చూడండి, డక్ అండ్ ఈజీ. శ్రీనిక షీప్ పెట్టు ముట్టుకోవచ్చు కదా. టచ్ నాన్న, ఏం కాదు, టచ్. ఏంటి నాన్న ఇవి శ్రీనిక? ఏంటిది? షీప్. ఇది షీప్ పెట్టు. సో ఇలా లైవ్ గా యానిమల్స్ కి ఫీడింగ్ కూడా చేయొచ్చు మనం. ఇక్కడ goat. When his girlfriend Sheila and Shiva are given more attention, goats are as they like to. సో ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. రెడ్ టైల్ స్నేక్ చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్ పడుకొని ఉంది. ఏం కాదు బేటా, అక్కడ ఇదే స్నేక్ హౌస్. ఇదంతా స్నేక్ హౌస్. పైథాన్ ఏడుంది? పైథాన్ మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఉంది చూడండి పైథాన్. ఇక్కడ నుంచి అక్కడికి పెట్టా. అది అవునా? ఇగో ఇక్కడ ఒకటి పడుకొని ఉంది చూడండి, పైథాన్, బాల్ పైథాన్. అండ్ ఇందులో ఒకటి ఉంది, కనిపిస్తుందా మీకు? అక్కడ చూడు, ఒక టార్టైస్ చూడు శ్రీనిక. అక్కడ చేతిలో చూడు, ఇక్కడ ఇగో నాన్న చేతిలో చూడు. ఇగో నాన్న చేతిలో. భయపడ్డా కింద నేను టచ్ చేస్తాను. టచ్ మంచి పెట్ట, మంచి టచ్. Baby, yeah, they are just 3 months to 6 months. Baby tortoise. Baby tortoise. एक बार. रखकरा. भयपड़ता है ना? फोन सॉन्ग चला. ఇందులో ఏం లేదు, టార్టైస్ బేటా.
నాకైతే పర్సనల్‌గా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. జూలో లాగా జస్ట్ దూరం నుంచి యానివర్సరీ చూడడమే కాకుండా దగ్గరుండి ఇలా లైవ్‌గా వాటితో ఇంటరాక్ట్ అవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళే దగ్గరుండి మనకి ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి ఫీడ్ చేయడానికి కూడా వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడున్న యానిమల్స్ అన్నీ చాలా ఫ్రెండ్లీ నేచర్. అసలు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎవ్వరికీ ఎలాంటి హార్మ్ కూడా ఉండదు. అక్కడున్న వాళ్ళందరూ అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ప్రతి యానిమల్ దగ్గర అక్కడ మనకు ఒకరు గైడ్ అయితే ఉంటారు. దాని గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తారు. ఇదంతా అక్వేరియం ఏరియా. అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. మనకి వాళ్ళు క్లియర్‌గా డీటెయిల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం కావాలనుకుంటే వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. In this way, they look so cute, right? They're like normal ones. But I'm going to show you how they will show their real ambitions. I'm going to feed them, okay? So here we go. They will clear this everything in a couple of seconds. So here we go. 1, 2, 3, go. Finished. ఇలా చిన్న చిన్న యానిమల్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చాలా బాగుంది. పిల్లలు చాలా ఏమంటారు ఎంజాయ్ చేసినారు. కొంచెం మేము చూసింది జస్ట్ ఇంకా 50% ఏమో, బట్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినారు. ఆక్వేరియం అయితే చాలా బాగుంది. ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఆక్వేరియంలో. దాంట్లో పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసినారు. సో ఇంకేమున్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అసలైన బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇదే. అసలు ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ, అన్ని బర్డ్స్, సూపర్ ఉంది. చూసేయండి. క్లోజ్గా వచ్చింది కాదు, క్లోజ్గా ఉన్నాయి దగ్గర. అడవిలో నుంచి నడుస్తున్న ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. చిన్న డైనోసార్ రావాలి ఇప్పుడు, ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ పైన మొత్తం బర్డ్స్ కి ఇలా ఫుల్ ఇట్లా కవర్ చేసేసినారు, బర్డ్స్ ఇట్లా బయటికి వెళ్ళకుండా. కానీ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. మేము అసలు మొత్తం ఇట్లా ఏమంటారు కరెక్ట్ ఎండ తలపైన ఉన్న టైంకి వచ్చినాము. కానీ ఇట్లా కాకుండా ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో వస్తే మాత్రం సూపర్ ఉంటుంది వ్యూ. అయితే చాలా బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. శ్రీనికా ఎంజాయింగ్ ఎ లాట్ నా? yes. ఎస్పెషల్లీ మా పాప అయితే చాలా ఎగ్జైట్. అయితే ఇప్పుడు కింద సో జస్ట్ నార్మల్గా చూసి అలా ఎంజాయ్ చేసాం కదా బర్డ్స్ని. ఇప్పుడు పైన మంచిగా లైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పదా చూపిస్తాను మీకు, మంచి మంచి బర్డ్స్ అయితే ఉంటాయి. పైకైతే వెళ్ళాలి. కింద అన్నీ చూస్తే మన బర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఇన్సేపు మనం తిరిగిందంటే ఇదే ప్లేస్. సో మనం ఇన్సేపు తిరిగిన ప్లేస్ అంతా ఇదే, ఇంట్లోనే అన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇలా పైకైతే వచ్చినాం మనం లైవ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని పైకైతే వచ్చినాం. కమాన్ లెట్స్ గో. చెప్పాను కదా మేము మంచి ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాం కాబట్టి కొంచెం చాలా టైర్డ్ అయితే ఫీల్ అవుతున్నాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎర్లీ మార్నింగ్స్లో కానీ ఈవినింగ్ ఓన్లీ 4:30 వరకే ఉంటుంది. సో ఈవినింగ్ టైమ్స్లో వస్తే కానీ సూపర్ ఎంజాయ్ చేయొచ్చు.
శ్రీనిక, నువ్వు పట్టుకో శ్రీనిక, నువ్వు పట్టుకో. శ్రీనిక అట్లా ముట్టుకోవద్దు, శ్రీనిక తలపైన కొన్ని భయపడుతుందా? ఏం భయపడదు, ఏం భయపడదు శ్రీనిక. తల మీద పెట్టాలా? సాయంత్రం దాకా నీ దగ్గరనే తింటుంది ఇక. ఫీడ్ చేయొచ్చు బర్డ్స్ కి అయితే. చాలా బాగుంది నిజంగా ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నిజంగా నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. మేబీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింటే మాత్రం కామెంట్ చేయండి. మా బాబు చూడండి ఎట్లా భయపడుతున్నాడు. కొంచెం వెనకకు పో, వెనకకు పో. వాచి తింటుంది. నువ్వు వెనక భయపడకే, అది దగ్గరకు వస్తుంది, పడిపోతుంది, చున్ని తీసుకుంటుంది అది. దగ్గర మూతి దగ్గర చూసి కింద భయం వేస్తుంది నాకు. లేలో లేలో ఓకే హాయ్ నాన్న. హాయ్. ఫోన్ అందుకుంటుంది. ఇదంతా మళ్ళీ చాలా పెద్ద ఆక్వా గార్డెన్. దీంట్లో మనం మంచిగా హ్యాండ్స్ పెట్టి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ ఫిషెస్ వచ్చి అలా టచ్ చేస్తూ చిన్న చిన్నగా బైట్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇందులో అయితే మేము చాలా టైమే ఉన్నాము. పాప ఇంకా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఫిషెస్ దగ్గర అయితే. ఈమూస్ 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 అమ్మ కొంచెం కొంచెం శ్రీనిక దగ్గరికించి. అయ్యో అది పాడేస్తుంది, తింటలేదు. ఇక్కడ ఇంకా పిల్లలకి ర్యాబిట్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయించాము. నాకైతే ఇది చాలా ఫస్ట్ టైమే, అందుకే మేబీ ఇంత ఎగ్జైట్ అవుతున్నానేమో. జూ పార్క్ అంత పెద్దగా అయితే ఉండదు ఈ ప్లేస్, చాలా చిన్న ప్లేసే. బట్ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలానే అనిపించినాయి. ఇక్కడ ర్యాబిట్స్ తో అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చెప్పాను కదా, ఫ్రెండ్లీ యానిమల్స్, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కూల్ 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 ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం పెడుతున్న ప్రైస్ టికెట్ ఇక్కడ ఉన్న అనిమల్స్ కి ఫీడింగ్ కి అండ్ అలాగే వాటి కేర్ కోసం యూజ్ చేస్తారంట. శ్రీనిక తీయండి తీయండి, ఉండని ఉండని భయపడకి. కరిసే అంట जितना भी जानवर है वो उसका नेल्स लगाते तो भी कुछ भी नहीं होता है इधर इन्फेक्शन बुला कुछ भी नहीं होता है। ఇప్పుడు విన్నారు కదా, నాకు ఇక్కడ అదే చెప్తున్నారు, దేన్ని టచ్ చేసినా అట్లా కూడా పైకి ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి. ఇక్కడ ఉన్న యానిమల్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఓపికతోని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. तो ऐसे कुछ हो रहा. నోరు తెరిచింది. స్నేక్స్, అసలు స్నేక్స్ చూడ్డానికే భయపడతాం, అలాంటిది ఇక్కడ పట్టుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ కోసమైనా సరే వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇది ఎగ్స్, ఇది వచ్చేసి ఆస్ట్రిచ్ ఎగ్, ఇది ఈమూ ఎగ్.
ఎగ్స్ నా ఎగ్స్ జస్ట్ ఎగ్స్. ఇది వచ్చేసి రాయల్ బాల్ పైథాన్ కదా అని భయపడాల్సిన అవసరమే లేదు. చాలా ఫ్రెండ్లీ స్నేక్స్ ఇవన్నీ. చూడండి నా హస్బెండ్ అయితే ఎలా పట్టుకున్నారో. నాకన్నా నా హస్బెండ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్ అయితే అసలు. భయపడకు, మంచి నవ్వు, ఏం కాదు, ఏమన్నా నవ్వు, దీని నవ్వు నవ్వు. ఇంట్లో ఒక చిన్న బల్లిని చూసి భయపడే నేను ఇప్పుడు పైథాన్నే పట్టుకున్నా. గ్రేట్ కదా. నా ధైర్యం అయితే నా హస్బెండ్ ఎక్కడ అసలు నాకు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో అన్ని టచ్ చేయమని. మనం అలా అక్కడ టచ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయకపోతే వచ్చి కూడా వేస్ట్ అనిపిస్తుంది. సో అందుకే నేను అన్నిటిని మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఇలా అన్నిటిని టచ్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. సో 600 రూపీస్ పెట్టుకొని వస్తే వర్త్ ఇట్ అంటే ఫర్ షూర్ వర్త్ అనే అనిపిస్తుంది. పిల్లలతో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. స్టార్టింగ్ లోనే చూపించాను కదా క్యాంటీన్ అయితే అవైలబుల్ గా ఉందని చెప్పేసి. మేము ఇక్కడ కర్డ్ రైస్ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. పాప కర్డ్ రైస్ కూడా తినేస్తుంది అని చెప్పి. చాలా హైజీన్ గా ఉంది. ప్లేస్ అయితే చాలా బాగా మెయింటైన్ చూసారు కదా చేస్తారు. ప్లేస్ మొత్తం. నాకు పాసిబుల్ అయినంత మాత్రం మీతో ఎక్స్ప్లోర్ చేసిన. చాలా ఎండగా ఉంది, ఫుల్ టైర్డ్ అయిపోయినాం యాక్చువల్గా తిరిగి. సో నేను మీకు సజెస్ట్ చేస్తే ఒకవేళ వస్తే కనుక ఈవినింగ్ యాక్చువల్గా 4:30 వరకే ఓపెన్ ఉంటుంది. సో మేము అందుకే ఆ టైంకి రావాల్సి వచ్చింది. కుదిరితే మీకు ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ప్లేస్ ఆల్రెడీ చెప్పాను కదా, కచ్చే రాస్తే నియర్ అన్నారం. మాకైతే మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి 1 hour డిస్టెన్స్ అయితే పట్టింది. అండ్ మనకి ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, క్యాంటీన్ అయితే ఉంది. సో మేము అక్కడ లంచ్ అయితే చేసేసినాము. లైవ్గా యానిమల్స్ని టచ్ చేయడం అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. సో పర్ మెంబర్కి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. నిజంగా చాలా బాగుంది. సో మీకు ఇంతకీ ప్లేస్ ఎలా అనిపించింది? నాకు పాసిబుల్ అయినంత మాత్రం ఎక్స్ప్లోర్ చేసిన. నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి వీడియోస్ మేము ముందుకు వస్తుంటా. అండ్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.